ఓ క్రైస్తవుడా, ప్రభుని ఎరిగిన ఓ విశ్వాసి లేదా సేవకుడా, ప్రభుని ఎరిగిన నీవు, ప్రభునందు స్థిరుడుగా ఉండాల్సిన నీవు ఈ లోకం వైపు చూస్తూ మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల యొక్క ఘనతను పొందుకోవాలని మొబైల్ ఎదుట నిలబడి సినిమా పాటలకు కుప్పిగంతులు వేస్తూ, సినిమా డైలాగులకు యాక్షన్ చేస్తూ నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నువ్వు సొత్తు కాదు. ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు? ప్రభునందు ఆనందించాల్సిన నీవు, ప్రభునందు స్థిరుడుగా ఉండాల్సిన నీవు అన్ని జనులు ఎదుట వెళ్ళి ప్రభు నామానికి అవమానకరంగా ప్రజలు ఇచ్చే లైక్ల కోసం పరితపిస్తున్నావు. జాగ్రత్త. నా ప్రభు వెక్కిరింపబడడు. నా ప్రభు అనగా మన ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేయకపోయి ఉంటే, అపాయ కాలంలో నిన్ను ఆయన రక్షించకపోయి ఉంటే నువ్వేమైపోయి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే: సర్వోన్నతుడుకు దేవుడు సమస్త మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించకపోతే ఈరోజు రక్షింపబడిన మీరు, క్రీస్తు రక్తము చేత కొనబడిన మీరు మీ సొత్తు కాదని తెలిసి కూడా ప్రభునామానికి అవమానకరంగా ఎలా మొబైల్ ఎదుట వచ్చి కుప్పిగొంతులు వేస్తూ సినిమా పాటలకు, సినిమా డైలాగులకు యాక్షన్ చేస్తూ అన్ని జనుల ఎదుట ప్రభునామాన్ని దూషిస్తున్నారే. ప్రభు ఉగ్రతను మీరు తట్టుకోగలుగుతారా? మనుషుల్ని కొరకు ఒక లైక్ కొడతారేమో, లేదా నేను బహుగా మెచ్చుకొని కామెంట్స్ పెడతారేమో. అవన్నీ రేపు నిలబడవు. ప్రభు రాకడలో అవన్నీ నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి. ప్రభు రాకడలో ఎత్తబడేది నీ విశ్వాసం, నీ క్రియ. ప్రభుతో నడిచిన ఆ అనుభవం జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ మనకొద్దు. ఈ మొబైల్ ఎదురు నిలబడి లేదా మనుషులు సంతోషపెట్టాలని, ఈ లోకపరమైన సావాసం కొరకు పరితపించాలని వద్దు. ప్రభు మన నిజ స్నేహితుడు. ప్రభు మనకు ఘనతనివ్వాలి. ప్రభువే మనల్ని హెచ్చించాలి. ఆయన అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీకు ఘనత కావాలంటే నమ్మకంగా నీ విశ్వాసాన్ని కాపాడుకొని విశ్వాస యాత్రలో పరిశుద్ధతలో నిలకడగా ఉండు. ప్రభును ఘనపరచు. ఖచ్చితంగా దేవుడు నేను ఘనపరుస్తాడు. అపొస్తలుడైన పౌలయ్య గారు ఫిలిప్పీకి రాసిన సంఘానికి రాస్తున్నాడు. 4:4 ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి. ఫిలిప్పీ సంఘాన్ని బలపరచడానికి దైవజనుడు రాసిన గొప్ప మాటలు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ఆనందించు, ప్రభునందు స్థిరుడుగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నేను ఘనపరుస్తాడు. ఈ లోకపరమైన ఘనతల కొరకు పాకులడొద్దు. ప్రభు నామాన్ని అన్ని జనులు అవమానపరచొద్దు. నిన్ను బట్టి నా ప్రభు నామం దూషింపబడుతుంది. ప్రభు ఉగ్రతలో మీరు తప్పించబడాలి. అందుకే ఈ మాటలు మీకు అందిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మనుషులు చూడాలని పరితపించొద్దు. జీవం కలిగిన దేవుడు నిత్యము సమస్త మానవాన్ని చూచుచున్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకో. ఆ చూపులో నువ్వు కూడా ఉన్నావనే సంగతి జ్ఞాపకం చేసుకొని ఇంక నుంచి అనే మారు మనసు పొందు. వ్యర్థమైన ఆలోచనలు, అపహాసుల స్థలాలు విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడండి. ప్రభు కొరకు ప్రభునందు ఆనందిస్తూ, ప్రభులో పరవశిస్తూ నిత్య రాజ్య వారసులుగా సిద్ధపడండి. కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. వందనాలు.